ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. మీ దినచర్యలో ఒకవేళ నిద్ర లేకపోయినా పర్వాలేదు, మీ దినచర్యలో మీరు తినడం మర్చిపోయినా పర్వాలేదు, మీ దినచర్యలో మీరు చేసే పనులు మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఒకటి మర్చిపోకూడదు: దేవునికి మొరపెట్టే ప్రార్థన. ప్రార్థన మన జీవితంలో మర్చిపోకూడదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన ఒక శ్వాస లాంటిది. మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో అప్పుడే మనం బ్రతుకుతాము. శ్వాస తీసుకోకుండా, ఊపిరి తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా జీవించడం అసాధ్యం. మహా అయితే కొన్ని సెకండ్స్ లేదా కొన్ని నిమిషాలు కొన్ని దీక్షతో ఊపిరి తీసుకోకుండా ఉండగలం, ఆ తర్వాత తీసుకోకుండా ఉండలేము. అలాగే ప్రార్థన మన జీవితంలో మనం కట్టుకోవాలి అంటే ఒక ఊపిరి వంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతుంటుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క మాటను దీవించును గాక. ఆమేన్.